పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటేనండి, మీరు అడ్వర్టైజ్మెంట్లు ఏదైనా ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కాలేజీలో ఒక పిల్లవాడిని జాయిన్ చేయాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు యాడ్లు పక్కన పెట్టండి. ఈ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇంతకుముందు, అవుట్కమ్స్ అంటారండి. అవుట్కమ్స్ అంటే అర్థం ఏంటంటే కాలేజీలో ఎంతమంది జాయిన్ అయితే ఎంతమందికి జాబులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కేఎల్ యూనివర్సిటీ అని బోర్డు ఉందండి, చక్కగా టీవీలో యాడ్ ఇస్తున్నారు, ప్రతి ఛానల్లో వస్తారు వాళ్ళు. విజ్ఞాన్ కానీ, కేఎల్జూ కానీ, గీతం యూనివర్సిటీ కానీ, లేకపోతే వేరే ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, అమిటీ ఓడో లేకపోతే ఇంకొకటో వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టీవీలో ఉంటాయి, అన్ని టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో ప్రతి చోట కనపడతారు వాళ్ళు. మీరు వెళ్ళండి కాలేజీకి పేరెంట్గా. నేను చెప్పే సలహా ఏంటంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు 1 ఇయర్కి, 2000 మంది జాయిన్ అవుతున్నారు సార్ కంప్యూటర్ సైన్స్, వాళ్ళ మందలుగా తీసేసుకుంటారులేండి. 2000 మంది జాయిన్ అయిపోయారు. ఈ 2000 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు సార్ అంటాడు. ఒకరికి 10 మంది. మీరు ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఫస్ట్ ఎంతమంది పాస్ అయ్యారని అడగండి. అడగాలి కదా. లేదంటే 50 మంది పాస్ అయ్యారు, 100కి 60 మంది పాస్ అయ్యారు, 70 మంది పాస్ అయ్యారు.